దాని ముచ్చట గురించి అడుగుదాను మీరు వస్తుంది సార్. ఇక ఫోటో పెట్టాల పొలాలే చూస్తారట కదా సార్ మీరు. ఫోటో పెట్టినా ఎక్కడ జరిగిందో అదే చూస్తారు. మిగతా ఎండిపోయిన పొలాల గురించి మాట్లాడొద్దని చెప్తున్నారట. ఫోటోలు పెట్టిరు, మీరు ఎందుకు పెట్టిరు, ఎవరు చేసిరు అని చెప్తున్నారట. మేము ఏదో నవ్వుకుంటాను అన్నా ఇట్లా రాజకీయం ఇట్లా పోతుంది, మీరు ఎవరు చేసిరు ఏందని దాని కొరకు రైతులు ఇట్లా భయపడి చెప్పడానికి ఎండిపోయింది చూసుకోరు కానీ అమ్మాయినా అడగపోతే పెట్టదు కదా. ఉండలో భూ అయినా అమ్మ ఆకలిందంటే పెడతది కదా. మరి ఆయన బాధ ఆయన చెప్పుకోవాలి కదా. ఏదో అమ్మారే భయపడుతుంది సార్. అట్నే నవ్వుకుంటా అట్నే ఎండిపోయింది చూసుకోండి. అన్ని ఎండిపోయినాయి. మా 4 ఎకరాలు ఎండిపోయింది సార్. నేను ఇప్పుడు తొగమంట వస్తుంటే అక్కడ కనబడుతుంది పాప ఎండిపోయింది పశువులు కూడా 4 ఎకరాలు వీళ్ళెక్కడికి వచ్చి వాళ్ళు తీసుకొని చూస్తున్నారు. మరి అది కూడా వద్దు తీయొద్దు ఎండిపోయింది చెప్పొద్దు అంటే వద్దు. కాలువస్తే ఇంత నీళ్లు ఘోరం కాదు. దేవుడు మంచి ఈ పాడికి అల్లడం కలవడం అయింది. నీళ్లు ఏడు ఫస్ట్ ఇయ్యకున్నా బాగుండు. ఇచ్చిండు మళ్ళీ కట్ చేసిండు. ఎలుగా ఎండిపోతున్నాయి పొలాలు. అది కూడా మా అన్న నిన్న చెప్పాడు. అక్కడ చేసిండు చాలా నీళ్ళు లేవు అని అంటుంది. మరి ఎక్కడ సాగింది మాకేం తెలుసు సార్. మాకు తెలియదు. ఈ పొలాలు మాత్రం ఎట ఎండిపోతున్నాయి. అందరూ ఎండిపోయినాయి. ఏం చేస్తాం, చేసేది ఏముందని ఇక నీళ్ళు రాలేదు, ఎండిపోయినాయి. ఇక చేసేది ఏముందని వదిలిపెట్టాం అట్లా. చూద్దామని పోతున్నా సార్